ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే విని అన్నమాట నిలబెట్టుకున్నాను. కానీ ఏజెంట్ 116 వచ్చాక కొంచెం ఇబ్బంది. దాన్ని కొంచెం ఇబ్బంది అనరు, మొత్తం తల్లకిందులు అంటారు. ఏమంటావు నంబర్ 3? ఎస్ నంబర్ 1. నంబర్ 1, మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకు? పొగరబోత్తనంతో మరో పొరపాటు చేయడానికా? నువ్వు అసలు రాజారావు కాదని 116 ముందు ఎందుకు బయటపడ్డావు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆఫీసులో నిలబడతావు? నీ ముఖమా, రాజారావు ముఖమా? సండి ఎస్పీ రాజారావు. గుడ్ మార్నింగ్ ఎస్పీ రాజారావు. నీ ఎదురుగా చూడు, ఇన్నాళ్ళు నీ రూపంలో ఉన్న మా ఎస్పీ రాజారావు. ఇంతటితో అతని డ్యూటీ అయిపోతుంది, నీ డ్యూటీ మొదలవుతుంది. నంబర్ 3. ఎస్ నువ్వెంత బెదిరించినా నాకు భయం లేదు. నా డ్యూటీ నా దేశానికి కానీ నీలాంటి దయ్యానికి కాదు. అయితే నీ చెల్లెలు లత ఏమైనా పర్వాలేదన్నమాట. అంటే నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పించి నా రాక్షసుల ముందు పడవేస్తాను. నీ కళ్ళ ముందే వాళ్ళు ఆమెను నానా హింసలు పెట్టి చిత్రవధ చేస్తారు. అన్నయ్య, నన్ను చంపి పుణ్యం కట్టుకో అన్నయ్య అని నీ చెల్లెలు నీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు. అది తరువాతి మాట, కానీ నీ చెల్లెలి సర్వనాశనం ముందు మాట. పోనీ నన్ను ఇప్పుడే చంపేయకూడదు. నీ ప్రాణం కన్నా నీ చెల్లెలి మానవం నీకు ముఖ్యమని మాకు తెలుసు. మా మాట విన్నావా? నువ్వు నీ చెల్లెలు సుఖంగా ఉంటారు. ఏమిటా మాట? ఏజెంట్ గోపిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి. ఏజెంట్ గోపియా? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. నా దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి కాస్త సహాయం చేసి తీసుకురా, అంతే. ప్రయత్నిస్తాను, కానీ అతను సామాన్యుడు కాదు. అందుకే నిన్ను పంపించడం. ఓడిపోయావో నష్టపోయేది నీ చెల్లెలి. నీకిచ్చే గడువు కూడా 4 రోజులే. ఓకే. మా కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకోలేవు. మోసగించి అరక్షణం కూడా బ్రతుకలేవు. డాకు. నంబర్ 1. రాజారావుతో వెళ్ళు. ఓకే బాస్. అది మొత్తం కథ. నువ్వు అసలు ఆ నకిలీ గారి ముఖం చూస్తుంటే హడిలిపోయేదాన్ని. అబ్బా చాలండి, చెప్తుంటేనే దడిగా ఉంది. ఇక చూస్తే గుండె ఆగిపోయేది. ఏమండి, మా అన్నయ్య గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. అయినా మీ అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏమిటి? వాడితో గొడవపడి నేను ఇంటికి వచ్చాక ఓ రాత్రి మా అన్నయ్యని తీసుకొచ్చారు. వాళ్ళ మీద ఏ రిపోర్ట్ ఇచ్చినా మా అన్నయ్యని చంపేస్తామని బెదిరించి నా నోరు కట్టేశారు. అదే సంగతి. మరి సంగతి నాతో అప్పుడే ఎందుకు చెప్పలేదు? బాగుంది. అప్పుడు మీరెవరో నాకేం తెలుసు. నా ప్రాణం కంటే మా అన్నయ్య క్షేమమే ముఖ్యం. అయితే మీ అన్నయ్య క్షేమం నాకు మరీ ముఖ్యం. ఎందుకని? ఎందుకనే? నువ్వే నా ప్రాణానివి గనుక. అన్నయ్య, గోపి నిన్ను తప్పకుండా కాపాడతాడు. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉందన్నయ్య. ఈ గడుపు పద్ధతి చెప్పాను. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నేను నీ సొంత అన్నయ్య రాజారావుని. నా సొంత అన్నయ్య ఎవరు నాకు తెలియదు అనుకున్నావా? నన్ను ఇంకా మోసం చేయలేవు. నువ్వే నా అమ్మ ఆ మాట అంటున్నది. ఏ నీలా నకిలీ మనిషి అనుకున్నావా? నా మాట నమ్ము, నేను నిజంగా నీ అన్నయ్యనమ్మా. మరొక్కసారి నా ఒంటి మీద చెయ్యేసావో జాగ్రత్త. భగవాన్, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? నా తోడబుట్టిన చెల్లెలతో నిజం చెప్పుకోలేను. నేనే నీ అన్నయ్యనమ్మా అని నమ్మించలేను. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. ఈ రోజు నా చెల్లెలే నన్ను హీనాతిహీనంగా చూసి గెంటి పారేసింది. లత,
లత గోపి గోపి ఏమిటి లత? ఏం జరిగింది? మా కిరాతకుడు మళ్ళీ వచ్చాడు గోపి. ఎవరు? వాడే ఆ నకిలీ మనిషి. ఇంకా తనే నా అన్నయ్య అని నమ్మించాలని చూశాడు. ఇదిగో మన రొట్టి విరిగి నేతిలో పడింది. ఏజెంట్ 116 నేరుగా ఇక్కడికి వస్తున్నాడు. 116? అతనికి ఏదో ఒక షాక్ చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాత్రి బాస్ నెంబర్ 1 దగ్గర తీసుకుపోదాం. అతను ఎవరు? నా స్పెషల్ బాడీ గార్డ్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఐసి మిస్టర్ రాజారావు, మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఈ రోజే మా ఆఫీస్ నుంచి వచ్చింది. రైల్వే పార్సిల్ గోడౌన్ని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మనం రైడ్ చేశాం కదా. అవును. ఏమని వచ్చింది ఉత్తరం? ఇంతకు ముందు వచ్చిన మందు నకిలీ మందట, ఇప్పుడు వచ్చిన మందే అసలు మందట. చూడండి. అవును, మరి మీ డిపార్ట్మెంట్కి తిరిగే ఉంటుంది. అన్నట్టు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన ఉత్తరం. హ్యాండ్సమ్. వాట్ ఇస్ దిస్? ఏమని వచ్చింది ఉత్తరం? నువ్వు నిజమైన ఏజెంట్ 116వి కాదని. అండర్స్టాండ్? ఇతను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, థ్యాంక్ యూ మిస్టర్ రాజారావు. నువ్వే వెళ్ళి స్వయంగా కాపలా ఉండు. ఓకే సార్. ఏం కావాలి? ఒంటరిగా సిగరెట్ తాగడం నాకు అలవాట్లేదు. తీసుకో. అమ్మా, నువ్వు అగ్గి పుల్ల ఇచ్చినా నేను తీసుకోను. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బాగుందో తెలుసు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రమ్మంటే నేను వస్తాను రా. నా చేత చేసి నీ చేత చేసి నోరు మొత్తున్నాను పోలేకపోతున్నాయ్యా. రాలిపోతాయి సొంగనాయాలా. ఈడు మన పాత కేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్ కొట్టాడు. నానే దొంగ కొట్టుడు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకొని జయాంబ అని ఒకటి ఉచ్చుకున్నాను అంతే. ఆడు 10 సారాకాలు తాగినోడు పడిపోయాడు. తప్పు రాదా? వీళ్ళు తీసుకెళ్ళి వేరే కొట్లు పడారా? వేరే కొట్లో ఖాళీ లేదు ఎట్టు గారు. అయితే తీసుకురా. నీ పొట్ట తీసి పేర్లు మనకేసుకుంటాను నాయాల. ఆ తాళం చేతులు ఎట్టవండి ఏంటయ్యా? తాళం చేయలు నేను ఇస్తానా? ఎస్పీ గారి మనిషిరా, ఆయన చెప్పారులే. తాళాలు అక్కడే ఉండనే. జాగ్రత్తగా చూస్తుండే మేము టీ తాగొస్తాం. వెళ్ళండి. అదేం కుదరదు. నేను ఒక్కనే ఇక్కడ ఉండాలా? నా చేత చేసి నీ చేత చేసి నన్నే కొడతావా? నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ రా. కొట్టానంటే కొందరు నేను చేస్తాను చూడు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.